యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నవి గాని ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గాని ఉంది ఇక్కడ. ఏంటా గాని? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ప్రాబ్లం నెంబర్ 4 అన్నమాట ఇది. ఒకటేమో అరణ్యం, రెండోదేమో ప్రొద్దుగుంకుతుంది, మూడోది ఒకవేళ వాళ్ళకి కొంచెం పెట్టాలని 200 దేనారాలు కావాలి. పోనీ ఆ అన్ని దేనారాలు లేనప్పుడు ఒక వ్యక్తి దగ్గర, ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికితే ఇన్ని వేల మందికి ఇవి ఏమాత్రము. సో వెన్ వి ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం, మనం సమస్య మీద దృష్టి సారిస్తే ఇవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇన్ని సమస్యల మధ్యలో, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో బైబిల్ చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? తాను ఏమి చేయనెరుగునై ఉండనో అది దేవునికి తెలుసు. హల్లెలూయా. జీసస్ న్యూ వాట్ ఈస్ గోనా డూ. ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకి తెలుసు అని బైబిల్లో రాయబడింది. ఎస్, ఎటు చూసినా సమస్యలే, ఎటు చూచినా ఇబ్బందులే, ఎటు చూచినా ప్రతికూలతే, ఎటు చూచినా ఆ అనుకూలమైన అనుభవాలు లేనట్టు కనబడుతున్న ఆ సమయంలో జీసస్ న్యూ వాట్ ఈస్ గోనా డూ. ఆయన ఏం చేయబోతున్నారో ఆయనకు తెలుసు. ఆయన ఉద్దేశం చాలా గొప్పది, ఆయన ప్రణాళిక చాలా గొప్పది. అందును బట్టి నేను చెప్పాను, జీసస్ నాట్ ఓన్లీ కేర్స్ ఫర్ అవర్ స్పిరిచువల్ నీడ్స్ బట్ ఆల్సో అవర్ ఫిజికల్ నీడ్స్. ఇంతమందికి ఇవి ఏమి సరిపోతాయి ప్రభువా అని చెప్పిన వాళ్ళు కాసేపటి తర్వాత ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు ఆగు నాయన, ఎమోషనల్ డెసిషన్స్ ఏం తీసుకోకు నాయన, వాళ్ళని పంపించేయి. ఏం చేయాలట? పంపించేయి. ఆ సంఘటన కూడా చూద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం నెంబర్ 5, రాంగ్ అడ్వైజెస్ ఇస్తున్నారు ఇక్కడ. ప్రతికూల వాతావరణంలో మనిషి తీసుకునే ఆ చపల నిర్ణయాలు, అంటే క్విట్ అయిపోవాలనే అనుభవం ఏదైతే ఉంటుందో ఫైనల్గా ఇక్కడ మనకు కనబడతా ఉంది. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం చదువుదాం. చూడండి, మనం అరణ్యములో ఉన్నాము గనుక ఆహారము సంపాదించుకొనున్నట్లు చుట్టుపక్కల ఉన్న గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస చూసుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జన సమూహాన్ని నువ్వేం చేసాయి? పంపించే. ఇంకా చివరి అస్త్రం అన్నమాట ఇది. చూశారు ప్రతికూల పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇంకా చూసుకుని ఏమన్నారు తెలుసా? ప్రభువా మనకు అవసరమా? ఈ బాధల కష్టాలు మనకు అవసరమా? మన దగ్గర లేవు, డబ్బు లేదు, మన దగ్గర రొట్టెలు లేవు, నువ్వేమో ఉదయం నుండి సాయంకాలం దాకా వెళ్ళి ఉంచేసావు. ఇదేమో అరణ్యం, సాయంకాలం అయిపోతా ఉంది, పరిస్థితి అంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు భోజనాలు పెడదామని వారిలో ఒకలాంటి ఎక్స్పెక్టేషన్ కనుక నువ్వు క్రియేట్ చేసేసావంటే, మనం ఏమన్నా చేయలేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఏం చేస్తారు? నిన్నేం అనకపోవచ్చు కానీ నీ వెనకాల ఉన్న మమ్మల్ని మాత్రం ఏమంటారు? ఫుట్బాల్ ఆడేసుకుంటారు, మమ్మల్ని తిడతారు, ఇబ్బందులు పెడతారు, కష్టాల్లో నెట్టేస్తారు అని వాళ్ళందరూ అన్నారు. యేసు ప్రభు సలహాలు ఇస్తున్నారు, వాళ్ళని పంపించే అనగా క్విట్ అయిపోదాం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. యూ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ పీపుల్, యూ డోంట్ హ్యావ్ టు కేర్ ఫర్ పీపుల్. నువ్వు ప్రజల గురించి పట్టించుకోవాల్సిన సమయం కాదు ఇది. ఎవరి గోల వాళ్ళు చూసుకునే సమయం, ఎవరి బాధ వాళ్ళదే. సెండ్ దెమ్ అవే, వాళ్ళని పంపించేసేయి. ప్రభువు సలహాలు ఇస్తున్నారు. ఇన్ని ప్రతికూల వాతావరణాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అద్భుతం చేశారు. ఒక ఆశ్చర్యకరం ఏంటో తెలుసా? ఆ 5 రొట్టెలు 2 చేపలే. గివిటమే, తీసుకురండి, నా చేతిలో పెట్టండి, అవి నా దివ్య హస్తాల్లో ఉంచండి. ప్రభు మాట్లాడుతున్న మాట, ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు వారికి అందించబడ్డాయో మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హి స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో ఉన్న వాటిని బట్టి దేవునికి స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎందుకు ప్రభువారు ఈ సంఘటన 4 సువార్తల్లో రాయించి ఉంచారు అంటే, ఈ రోజున ఏ ప్రతికూలతలు అయితే నువ్వు ఉన్నావో, నీ జీవితంలో ఎంతో అవసరత ఉంది కానీ నీ దగ్గర చాలా చిన్న రిసోర్సెస్ ఉంటే, ప్రభువు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. దేవుని స్తుతించు ఫర్ వాట్ ఎవర్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీకు ఏముందో, నీ జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడో, ఇంతవరకు ఏవైతే నీ చేతిలో ఉన్నాయో వాటిని బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించో. కెన్ యూ డూ దట్ టునైట్?
If you would like to see a miracle in your life, even in the negative situations, even in the deplorable conditions, unfavorable situations, if you'd like to see a miracle, please turn to God and say thanks to everything that you have, everything that you possess already. దేవుడు ఇంతవరకు నీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, నీ చేతిలో ఏమున్నాయో, నీకు దేవుడేమి ఇచ్చాడో వాటిని బట్టి దేవునికి ఏం చేయి? స్తుతులు చెల్లించడం నేర్చుకో. Don't worry about all those things. Don't focus on the problem. Don't focus on what you don't have, but focus on what you have in your hand. నీ దగ్గర ఏమీ లేవో వాటిని చూసి కృంగిపోవద్దు. ఏం ఉన్నాయో వాటిని చూసి దేవుని స్తుతులు చెల్లించడం నేర్చుకో. That's what Jesus said. తరచుగా చెబుతున్నాను చాలాసార్లు మన జీవితంలో దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటే ఆయన నాకేమన్నా ఇవ్వాలి కదండి అంటాను చాలాసార్లు కదా. ఆయన నాకేమన్నా చెయ్యాలంటే నాకు ఏదైనా ఇవ్వాలి కదండి, నేను ఆయనకు స్తుతులు చెల్లించాలంటే, స్తోత్రం చెల్లించాలంటే నాకు పెద్ద కారణాలు ఏమీ లేవండి. వెస్లీ గారు మీకంటూ బోల్డ్ కారణాలు ఉండొచ్చు, అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నారు, కానీ మాకేం కారణం లేదండి అనుకోవచ్చు. కానీ నేను మాట చెబుతున్నాను, ఇఫ్ యు ఆర్ స్టిల్ బ్రీతింగ్, నువ్వు ఇంకా ఊపిరి తీసుకుంటున్నావంటే దేవునికి కృతజ్ఞత చెప్పాల్సిన ప్రాముఖ్యమైన అనుభవం అది. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ సింగిల్ బ్రెత్ ఐ టేక్. నేను తీసుకునే ప్రతి ఊపిరిని బట్టి నీకు స్తోత్రం అని ఎప్పుడైనా ప్రభువు చెప్పావా? నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేవునికి ఆధీనులను గుర్తించిన నీవు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? స్టార్ట్ ప్రైసింగ్ గాడ్. డోంట్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ దట్ యు డోంట్ హ్యావ్. ఏమైతే లేవో వాటిని బట్టి కృంగిపోవద్దు. ఆలోచించేయడం తప్పు కాదు, లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు, ఆశయాలు పెట్టుకోవడం తప్పు కాదు, వాటిని సాధించాలనుకోవడం తప్పు కాదు. కానీ అవి లేవని చెప్పి కృంగిపోయి వాక్యం చదవక, ప్రార్థన చేయక, దేవుని వెంబడించక, కుటుంబస్తుల మీద సణిగి అలిగి భోజనం చేయక, ఇష్టానుసారం తిరిగి ఇష్టానుసారం జీవిస్తుంటే నువ్వు ఏనాడు కూడా దేవునికి ఆశీర్వాదం పొందుకోలేకపోవచ్చు. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్. నీకున్న సమస్య మీదే ఫోకస్ ఉంది తప్ప ఆ సమస్యను అధిగమించగలిగే దేవుని మీద నీ దృష్టి కనబడటం లేదు. ఈ రాత్రి ప్రభు నేర్పిస్తున్న పాఠం, థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ ఇన్ యువర్ హ్యాండ్. నీ దగ్గర ఏముందో, నీ జీవితంలో ఏమున్నాయో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. వాటిని బట్టి దేవుని మార్గాల్లో ముందుకు సాగిపో. చాలామంది అంటూ ఉంటారు, నాకు స్వార్థ చెప్పాలని ఉంది కానండి, వెస్లీ గారికి ఉన్నట్టుగా 10,000 మంది సంఘం లేదండి, మాకు సువార్త చెప్పాలని ఉంది కానీ నేను ఎప్పుడైనా వాక్యం చెప్తే 50-60 వేల మంది రావట్లేదండి అంటారు చాలామంది. వస్తారు, దేవుడు రప్పిస్తాడు సమయం వచ్చినప్పుడు. నేను దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించినప్పుడు నా ముందు కేవలం 5 మాత్రమే ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ మెసేజ్ ఐ డెలివర్డ్ టు ఓన్లీ 5 people. 5 మాత్రమే దేవుని వాక్యం చెప్పాను. మోకాళ్ళలో వణుకు వచ్చేసింది 5 వాక్యం చెప్పడానికి. నాకు చాలా ఇబ్బంది పడిపోయింది, చెమటలు పట్టేసినాయి. మా అక్క అంటుంది, ఎందుకని చెమటలు పట్టేస్తున్నాయి అంతే, నీకేం తెలుసు మరి నా టెన్షన్ 5 వాక్యం చెప్పాలంటే అనుకున్నాను ఆ రోజు. కానీ ఈ రోజున 1,00,000 మంది నా ముందు కూర్చున్నప్పటికీ కూడా దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? నీ జీవితంలో నీకు ఏ అవకాశం ఉందో దాన్ని ఉపయోగించు. ఫస్ట్ దేవుడు నీకు ఏ అవకాశం ఇచ్చాడు. నీ ఇంటి ప్రక్కన వారికి నువ్వు సువార్త చెప్పలేనప్పుడు, మీ ఇంటికి వచ్చే ఆ కూరగాయలు తెచ్చి ఆయనకి, లేకపోతే పాలు పోసి అతనికి, పేపర్ వేసే అబ్బాయికి నువ్వు సువార్త చెప్పలేనప్పుడు, ఎక్కడ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు సువార్త? నువ్వు స్పెయిన్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు సువార్త? స్టార్ట్ డూయింగ్ ద మినిస్ట్రీ రైట్ నౌ వేర్ ఎవర్ యు ఆర్. యూటిలైజ్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ టుడే. Focus on the blessings that God has given you already. Don't focus on your problem too much. నీ సమస్య మీద ఎక్కువ దృష్టి నిలిపి దేవుని యొక్క గొప్పతనాన్ని తగ్గించి నీ మాటల్లో, నీ యొక్క క్రియల్లో దేవుని దూరం కావద్దు. బైబిల్ సెలవిస్తా ఉంది, జీసస్ థ్యాంక్ గాడ్. He thanked God for whatever he had in his hand. ఆయన చేతిలో ఉన్న వాటిని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ప్రైజ్ అండ్ వర్షిప్, థ్యాంక్ఫుల్నెస్ విల్ లీడ్ యూ టు ఎ మిరకల్. కృతజ్ఞత అనేది నేను అద్భుతంగా నడిపిస్తుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెన్ యూ థ్యాంక్ గాడ్ యూ విల్ సీ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ, థ్యాంక్ హిమ్. దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఏమైతే ఉందో వాటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక పూరి గుడిసే నీకు ఉందేమో,
చేయి, స్తోత్రం చేయి, పర్వాలేదు. ఆ గుడిసె కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. చెట్ల కింద, బ్రిడ్జిల మీద, ఓవర్ బ్రిడ్జిల కింద నిద్రపోతూ దోమలు కుడుతూ ఉంటే కొట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మేము ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో చాలామందికి దుప్పట్లు పంచిపెడుతూ ఉంటాము. ఎవరిచ్చారనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకోసం మేము వెళ్ళి వారి మీద దుప్పటి కప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. రోడ్ల మీద పడుకున్నవారు, చలికి వణికిపోతున్నవారు. ఒకసారి నేను, బ్లెస్సీ గారు, మా మదర్ అండ్ ధన్య, నిత్య, ప్రశస్త చిన్నగా ఉంది, ఇంట్లో ఉంది. సో మేమందరం వెళ్ళి పంచుతూ ఉంటే ఒక అతను రోడ్డు మీద పడిపోయినాడు, చీకటిలో పడుకుని ఉన్నాడు. సో ధన్య అని దుప్పటేయమని చెప్పాను. వెళ్ళమ్మ ఒక బ్లాంకెట్ అతను కప్పు అనగానే ధన్య, నిత్య వెళ్ళి అతని మీద అలా దుప్పటి కప్పుతుంటే కొన్ని వందల దోమలు ఒక్కసారి అతని మీద నుండి అలా పైకి ఎగిరినాయి. కంగారు పడిపోయారు మా చిన్నపిల్లలు ఇద్దరు కూడా. డాడీ ఎలా సర్వైవ్ అవుతున్నాడు డాడీ? అతను కొన్ని వందల మస్కిటోస్ అతను కుట్టేస్తూ ఉన్న, కొట్టుకోలేని పరిస్థితులు అలా ఉన్నాడు. ఆ రోజు నుండి మా ధన్య, నిత్య ప్రతిసారి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ, హౌ బ్లెస్డ్ వి ఆర్ డాడీ, మనం ఎంత దీవెన పొందాం, ఎంత ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. డాడీ లెట్స్ డూ ఇట్ ఎవ్రీ ఇయర్, చేద్దాం, ప్రతి సంవత్సరం చేద్దాం డాడీ, అనేక మందికి హెల్ప్ చేద్దాం, మేలు చేద్దాం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? నీకున్న వాటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. గాడ్ విల్ ఎన్లార్జ్ యువర్ విజన్, గాడ్ విల్ ఎన్లార్జ్ యువర్ టెంట్. నీ గుడారాన్ని దేవుడు అభివృద్ధి చేస్తారు, దేవుడు నీ దర్శనాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ రాత్రి నేర్చుకో దేవుని స్తుతులు చెల్లించడం.